హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వచ్చరికి విజయ్ సన్నీ గారు అన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ మైక్ పట్టుకునే స్థాయి నుంచి మళ్ళీ ఈ మైక్ తో నువ్వు ఇంటర్వ్యూ చేస్తా గెస్ట్ రోల్ గా చేస్తున్నావు అంటే అంత స్థాయికి ఎదిగిపోయావు కదా. సో నువ్వు ఎలా అనిపిస్తుంది? లేదు, అక్కడే ఉన్నా బ్రో. అక్కడే లేవు, పక్కనే ఉన్నా బ్రో. అట్లా కాదు ఈ మైక్ పట్టుకునే స్థాయి నుంచి ఇదే మైక్ కి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నావు. సో ఆ పొజిషన్ అంటే చాలా చాలా ఎత్తుకు ఎదిగిపోయావు. సో అలా ఎలా అనిపిస్తుంది? ఎవరు నేను ఎప్పుడు ఎత్తుకెదిగానే నాకు అనిపింది కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ ఇష్టము. నేను దాని వేని ఎలా వెళ్ళాలి అని ఎత్తుక్కొని వెళ్ళాను. అండ్ అలాగే నాకు బిజినెస్ కూడా చాలా ఇష్టము. ఎందుకంటే లైఫ్లో ఆ రెండు అనేది నా డ్రీమ్, యాక్టింగ్ అండ్ బిజినెస్. దీనికి నాకు ఖచ్చితంగా నేను ఫస్ట్ నుంచి ఒక ఇన్స్పిరేషన్ నాగార్జున గారు. మీరు బిలీవ్ చేయరు కానీ ఎస్. సో అండ్ యాక్టింగ్లో నాకు సుశాంత్ సింగ్ రాజ్పూత్. సో ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దాని వెనకాల మనం 100% ఎఫర్ట్ పెడితేనే అవుతుంది. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. ఒక బెస్ట్ ప్రాజెక్ట్ ఇంకా అయిపోలేదు మన వాళ్ళకి. ఖచ్చితంగా ఈసారి మేము చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వస్తున్నాం. నేను హిట్ ఫట్ గురించి మాట్లాడను. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఈసారి 100% ఐ వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్. నాగార్జున గారి విషయం వచ్చి చెప్తున్నా. సో ఈ సెలూన్ లో ఆయన ఏమైనా ఇచ్చాడు, మీకు సహాయం చేశాడా? ఆయన ఎప్పుడు మాతోనే ఉంటారు. అట్లా కాదు ఫినాన్షియల్ గా ఏమన్నా సహాయం చేశాడా? ఎప్పుడు కూడా నేను అదే చెప్తాను. ఫినాన్షియల్గా ఆయన ఇది నేను నాకు ఇంట్రెస్ట్ పెట్టింది. అండ్ ఆయన నాకు విషెస్ చెప్పాడు, కంగ్రాచులేషన్స్ అని. సో ఆయన దగ్గర నుంచి ఆ బ్లెస్సింగ్స్ చాలు బ్రో. సో ఆయన అడిగితే ఇలాంటి 100 పెడతారు మేము అడిగితే. కానీ నేను బిగ్ బాస్లో సంపాదించిన డబ్బులు ముందే చెప్పాను, అందులో వచ్చిన కొంత మనీని సేవ్ చేసి సలూన్ పెడతాను అని. సో అప్పుడే అనుకున్నాను నేను, ఇంకా లేట్ అయింది. కానీ నార్మల్గా ఎందుకు వస్తే గట్టిగా రావాలి. అది కూడా టీబీసీ బ్రాండ్ ఇస్ వెరీ గుడ్ బ్రాండ్. జార్డన్ అండ్ అలెక్స్ వాళ్ళిద్దరి సపోర్ట్తో ఇంత మంచి బ్రాండ్ లేకుండా కూడా పెట్టచ్చు కదా సెలూన్. బ్రాండ్ ఇస్ లైక్ మనకి ఒకటి చెప్తా బ్రో, ఏదైనా సరే ఒక మంచి ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తేవాలంటే ముందుగా ఒక బ్రాండ్ని మనం ముందుకు తీసుకునేవాళ్ళు. వాళ్ళు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ నాకు చాలా హెల్ప్ అయింది. నేను వాళ్ళతో కలవడానికి ఒక రీజన్, ద వర్క్ డెడికేషన్ దే హ్యావ్. వాళ్ళు అంత డెడికేషన్ ఉంది కాబట్టి మన సూపర్ స్టార్ అయినటువంటి విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకున్నారు. సో అలాంటి ఒక సూపర్ ఎక్స్పర్ట్ హెయిర్ స్టైలిస్ట్ని ఇక్కడికి తెచ్చే అవకాశం నాకు వచ్చినప్పుడు వై విల్ ఐ లూజ్? సో మనందరి కోసమే నేను ఈ పని చేస్తున్నాను. ఇది కేవలం సెలబ్రిటీస్కి మాత్రమే యూజ్ అవుతుంది చెప్తున్నారు? అసలు లేదు బ్రో, కామన్ గా ప్రైస్ ఎలా ఉన్నాయి అసలు? టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్స్ ఉంది లేదు బ్రో. మెనూ చూసి చాలా మంది అన్నారు మేము ఏదో చాలా రేట్ ఎక్స్పెక్ట్ చేసాం. నేను అందుకే అందరికీ ఈక్వల్ గా ఉండేటట్టే ప్లాన్ చేశాను. మళ్ళీ చెప్తున్నా బ్రో, నేను దీంతో మనీ చేసుకోకపోవచ్చు అది సెకండరీ. నేను ఇది పెట్టింది నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఐ వాంట్ టు బ్రింగ్ సలూన్. మేము కూడా బిగ్ బాస్ టైంలో చూసాం. మేము బిగ్ బాస్ మేము పెద్ద ఫ్యాన్ మీతో. అప్పుడు మీ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. సో మా ఫ్రెండ్స్ చేత చాలా మంది ఓట్లు వేయించాలి మీకు. సో అప్పుడు మేము చూసాము సెలూన్ పెట్టాలని ఒక చిన్న థాట్ అప్పుడు మీరు కలిగింది. దానికంటే ముందు నేను ఒక 8 years దాకా అప్పటి నుంచే నేను ప్లాన్ చేసేవాడిని. ఇప్పటికైంది బ్రో. అది సుమారు ఎంత బడ్జెట్ ఎంత చూస్తే అయింది? బట్ మీ నోటితో చెప్తే బాగుంటుంది. అంటే నా మూవీస్ కూడా చేశాను, నేను బిగ్ బాస్ చేశాను, దానికి ముందు కూడా చేశాను. ఆ సేవింగ్స్ ఐ నో లైక్ డెఫినెట్లీ ఇది ఒక మంచి ప్రాజెక్ట్ని తేవాలంటే వీ నీడ్ టు స్పెండ్ గుడ్ మనీ. సో దీనికి తోడు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, సాయి అండ్ పాని. దే సపోర్టెడ్ మీ. వాళ్ళ సపోర్ట్ ద్వారా 100% ఫుల్ఫిల్ చేయగలిగాను. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్ లో ఇంకా మూవీస్ మంచి ప్రొడక్షన్ 100% ఒక మంచి సబ్జెక్ట్ తో వస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చిన వెబ్ సిరీస్ ద్వారా వస్తారు మాక్సిమం. సో ఈసారి ఏమన్నా కొత్తగా అంటే థియేటర్ లేదు బ్రో, నేను ఆల్రెడీ మూవీస్ చేశాను. సౌండ్ పార్టీ ఒకటి, అన్స్టాపుల్ ఒకటి, అండ్ సకల గుణ విరామ, ఆ 3 చేశాను. వెబ్ సిరీస్ ATM చాలా మంచిగా వెళ్ళింది. అది సో హ్యాపీ. ఇంకా మంచి ప్రాజెక్ట్ అయితే చేస్తాను. మ్యారేజ్ ఎప్పుడు? ఈ సెలూన్ మ్యాటర్ పక్కన పెడితే రీసెంట్ గా మీ మీద కొన్ని వచ్చినాయి, చూసారా మీరు? అది ఏమని? హాస్పిటల్ మీకు సర్జరీ జరిగింది, చాలా సీరియస్ గా ఉన్నట్టుగా. సో అదంతా నిజమా అబద్ధమా? చాలా మంది ఏదో డాక్టర్స్ లాగా వచ్చి మీడియా ముందు కూర్చొని ప్రియాంక కథ అయింది ఇదండి అంటున్నారు. దట్ ఈస్ నాట్ ఆల్ ఫాల్స్ అండి. దట్ ఈస్ నాట్ ట్రూ. I took a overdose of medicine when I was in depression and I was very busy then. రోజుకి 2-3 షిఫ్ట్లు చేయడం వల్ల సో నాకు వీక్ అయిపోయాను అండ్ బాడీ డీహైడ్రేట్ అయ్యింది. సో బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, పెయిన్ కిల్లర్స్ అనేది రోజుకి ఒక 4-5 తీసేసుకున్నాను అనమాట. డోలో 650 పెయిన్ కిల్లర్స్ అండ్ ఆల్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో అది లివర్ మీద ఇన్ఫెక్షన్ అయ్యిందండి. దట్స్ ఇట్ అండి. అంతేగాని సర్జరీస్ గురించి అనో లేకపోతే ఇంకేదోనో దట్ ఈస్ నాట్ ఆల్ ఫాల్స్ అండి. ఇంకోటి చెప్తున్నారు, మీకు ఆ ఫేస్ సంబంధించింది ఫేస్ సంబంధించి స్కిన్ ప్రాబ్లం ఉంది మీకు, చాలా స్కిన్ దాని సర్జరీ చేసుకున్నా అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు?
అవునా? స్కిన్ ప్రాబ్లం ఉందంట నీకు. ఏం ప్రాబ్లం నాకు తెలియదండి, బట్ మీరు చూస్తున్నారు కదా లైక్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు కొంచెం అక్కడక్కడ. సో అందుకంటే క్లియర్ గా అమ్మాయిగా కనపడటానికి ప్రియాంక సింగ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? నో అండి, నాట్ ఎట్ ఆల్ అండి. అండి నన్ను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తుందండి ఇండస్ట్రీ. సో వెన్ ఐ వాజ్ లైక్ 16-17 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు చూస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా చూస్తున్నారు. డిడ్ ఐ టుక్ ఎనీ సర్జరీస్ లైక్ ఫేస్ డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదండి. సో చాలా డిఫరెంట్ గా అయింది మీ ఫేస్ కూడా ఇప్పుడు. అంటే డిఫరెంట్ గా అంటే చిన్స్ అనేవి అప్పుడు కొంచెం బొద్దుగా ఉండి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాయి అట్లా. ఏంటి యు ఆర్ ఆస్కింగ్ వెరీ సిల్లీ క్వశ్చన్స్. లైక్ డైట్ చేయరా అండి, డైట్ చేయరా చెప్పండి. మీరు 10th క్లాస్ లో ఇలానే ఉన్నారా? అయ్యో లైక్ ఇలానే ఉన్నారు లేరుగా. ఇప్పుడు నా ఏజ్ పెరిగిందండి, ఐఎమ్ 27 నా. సో బుగ్గలు వస్తాయి, బుగ్గల దగ్గర అంటే మీకు ఇంకా 27నేనా? అఫ్ కోర్స్ ఏ 30-40 అనుకుంటున్నారా? మరి ఇంకా చోట ఇంకా యంగ్ గా ఉన్నారు ఇంకా. యంగే కదా 27 అంటే. అయ్యా అఫ్ కోర్స్ అయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నేను కష్టపడుతున్నదంతా దానికోసం, అందంగా కనిపించడం కోసమని. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి మీ ఫ్రెండ్ ఇక్కడైతే సెలూన్ ఓపెన్ చేశారు. సో అంటే ఎలా అనిపిస్తుంది మీకు? I feel like to bless him అండి, because I'm so happy for him, because this is his dream. Like సలూన్ పెట్టాలనేది ఆయన డ్రీమ్ అన్నమాట. సో ఫైనలీ అది ఎవరికైనా సరే ఒక స్నేహితుడికి ఈ కళ నిజం అయితే ఎలా ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ సేమ్. బిగ్ బాస్ టైంలో కూడా ఆయన చెప్పాడు, బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా నాకు సెలూన్ పెట్టుకోవాలి మంచి ఆశగా ఉందని. సో అప్పుడు కన్న కళ ఇప్పుడు నెరవేరిందంటే దానికి ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, హ్యాపీగా ఉంది అని. అది ఆయన డ్రీమ్ నెరవేరినందుకు హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ లో మీరేమన్నా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి మీకు? నాకు ఫుడ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందండి, బట్ నాట్ నౌ. మేబీ ఐల్ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ డెఫినెట్లీ ఐల్ అనౌన్స్ వాట్ ఐ విల్ డూ అని. ఇంకోటి ఉంది, బట్ ఇది అడగొచ్చు అడగకూడదు, బట్ మీకు మ్యారేజ్ చేసుకునే ఆలోచనలు ఉన్నాయా? నో అండి, నాట్ అట్ ఆల్. ఐ డోంట్ లైక్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లవ్ అని పెళ్ళని నాట్ ఇంట్రెస్టెడ్. ఉంటాయి కదా కొన్ని ఆశలు ఉంటాయి కదా. అదేం లేదండి. ఐల్ బి లైక్ ఐఎమ్ డూయింగ్ పూజ ఎవ్రీ డే. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అండి. సో బట్ ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ హౌస్ వైఫ్ అని అదని. ఒకప్పుడు ఉంది పెళ్లి చేసుకోవాలి అది ఇది అని, బట్ ఐ ఓన్లీ నో అండి వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై పర్సనల్ లైఫ్ అనేది నాకు మాత్రమే తెలుసు. సో ఐఎమ్ లైక్, మీరు ఇప్పుడు నాకు మాట్లాడుతున్నా సరే నాకు భయం వేస్తుంది. లవ్ అన్నా, బాయ్ ఫ్రెండ్ అన్నా, ఇప్పుడు ఎవరైనా ప్రేమించాలన్నా నాకు భయం వేస్తుంది. అమ్మో నేను మళ్ళీ అదే డిప్రెషన్ లోకి వెళ్తానేమో అని. సో నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇంకోటి, మొన్న మీరు వచ్చిన ఒక ఇంటర్వ్యూ, యాంకర్ శివ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క డైలాగ్ వల్గారిటీ ఎలా ఉందంటే, అంటే మిమ్మల్ని కించపరిచేలాగే ఉంది. మీరు అప్పుడు ఫీల్ కాలేదా? అయ్యానండి, బట్ ఆయన ఒక ఫ్రెండ్గా కాకుండా హోస్ట్ చేశారు. అండ్ నేను కూడా ఒక నార్మల్ కామన్ పీపుల్ లాగా నేను కూడా ఆన్సర్స్ చేశాను. అట్లాగైతే లేదు ప్రజలకు. అట్లా ఐ డోంట్ కేర్ అబౌట్ అండి సీరియస్లీ. ఇప్పుడు అలా అనుకుంటే మీరు అడిగే క్వశ్చన్స్ కి కూడా చాలా మంది మిమ్మల్ని తిడతారు, ఇచ్చే ఆన్సర్స్ కి నన్ను తిడతారు. సో పట్టించుకుంటే అన్ని పట్టింపులేనండి. సో అన్ని మనం పట్టించుకోలేము. శివ అడిగితే మీరు రెస్పాన్స్ ఉండదు, ప్రతి ఒక్కరు అడిగిన అలాగే రెస్పాన్స్ ఉండదు. అంటే if they are asking me genuine questions, definitely I'll give a very good answers. వాళ్ళు వంక టింకర్ క్వశ్చన్లు అడిగితే నేను వంక టింకర్ గానే ఆన్సర్ చెప్తానండి, బికాస్ వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి. శివ వంక టింకర్ గానే క్వశ్చన్ అడిగారు కదా, వాడికి చెప్పాను కదా వంక టింకర్ గానే అని. హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో యా. సో ఫ్యూచర్ లో ఇంకా ఏమన్నా మూవీస్ ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయండి? ఉన్నాయి ఖచ్చితంగా. ఐఎమ్ వర్కింగ్ విత్ ప్రశాంత్ వర్మ గారు అండ్ తమిళ్లో ప్రశాంత్ వర్మ. ఓకే, విచ్ మూవీ? I can't announce that, but it's a main lead. ఓకే, అంటే ఇంకెంత టైం పడొచ్చు రావాలండి? వెరీ సూన్ అనౌన్స్ చేస్తారు అండ్ వెరీ సూన్ ఏదైనా జరగచ్చు, చెప్పలేము. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో అట్లాగా. ఇంకా హిందీలో ఏమైనా ట్రై చేస్తున్నారా? లేదండి, తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను, రీసెంట్ గా సైన్ చేశాను విజయ్ సేతుపతి గారితో. సో అది ఒకటి ఉంది. అండ్ కోన వెంకట్ గారితో అక్టోబర్ లో కానీ నవంబర్ లో కానీ ఒక హాట్‌స్టార్ కి ఒక సిరీస్ స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్ అండి. సో హాయ్ అన్న. హలో, హాయ్. సో మీరు బిగ్ బాస్ టైంలో మీరు సన్నీ గారు బాగా ఫుల్ జోష్ మీద ఉండేవాళ్ళు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ మంచి సెలూన్ పెట్టాడు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐ ఆల్వేస్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అంటే తన డ్రీమ్ ఇది, సెలూన్ పెట్టుకోవాలని బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పాడు. సో చాలా మంది అన్న మాటను నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. బట్ సన్నీ ఆ ప్యాషన్ని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా కంటిన్యూ చేస్తూ ఇలా మంచి ఒక టీబీసీ సెలూన్ ఫస్ట్ టైం లాంచింగ్ హియర్. అంటే విరాట్ కోహ్లీ కూడా అప్రిసియేషన్ విషెస్ పెట్టాడు. సో రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. సో మీరు ఏమైనా ఫ్యూచర్ లో బిజినెస్ పెట్టే మంచి ఉన్నాయా ఆలోచనలు? లేదు, ఐ డోంట్ హ్యావ్ అ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. సో యా, బిజినెస్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా తెలుసుకొని చేస్తే దట్ ఈస్ గుడ్. చాలా మంది ఇప్పుడు క్విక్ అండ్ షార్ట్ గా ఎర్న్ చేద్దామని అనుకుంటారు. ఐ నెవర్ థింక్ దట్ ఈస్ గుడ్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ అ బిజినెస్, డెఫినెట్ గా మనం దాని గురించి బాగా అవగాహన ఉండి తెలుసుకొని చేస్తే దట్ విల్ బి గుడ్ ఫర్ యూ అండ్ as well as the venture as well.
సో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందన్న? బాగుంది. ఆల్ గుడ్. అంటే బయట కూడా కొంతమంది అంటా ఉంటారు మ్యారేజ్ అంటే కష్టాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి అని. నిజమేనది? అలా ఏం లేదు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ బ్యాచులర్ గా ఉండి ఒక సడన్ గా మ్యారేజ్ అయితే అదంతా వేరు. సో దానికి ఎలా అనిపిస్తుంది మ్యారేజ్ టైం? చెప్పన్నా. లేదు, ఇట్స్ బిన్ గుడ్ సో ఫార్. సో థ్యాంక్ యూ. అంటే గొడవలు పడతా ఉంటది మేడం దీని మీద? అవన్నీ జరుగుతూ ఉంటాయి ఆబ్వియస్లీ. టైం ఇవ్వకపోతే ఎప్పుడైనా సరే. ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే అందరూ మనీ వెనకాల కానీ లేకపోతే ప్యాషన్ వెనకాల కానీ పరిగెడుతూ ఉంటారు. సో డెఫినెట్గా ఫ్యామిలీ వాళ్ళు కోరుకునేది ఒకటే, టైం ఇవ్వాలని. మనం ఆ టైం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇంకొకటి అంటే మూవీస్ అంటే అపార్ట్ ఫ్రమ్ సీరియల్స్ మూవీస్ అని ప్లాన్ చేస్తున్నారా? ప్లానింగ్ ఏం లేదు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ సచ్. కరెంట్లీ ఆఫర్స్ వస్తున్నాయి. సో జస్ట్ ట్రైంగ్ టు చూస్ ద స్క్రిప్ట్స్ ప్రాపర్లీ అనమాట. సో వెబ్ సిరీస్ కానీ వెబ్ మూవీస్ కానీ అండ్ మూవీస్ కానీ ఏదైనా సరే ది ఆపర్చునిటీ ఇస్ వెల్ అండ్ గుడ్ ఇనఫ్, తప్పకుండా చేస్తాను, ఏది వదులుకోను. సో అంటే ఇండస్ట్రీలో రావడానికి చాలా కష్టాలు ఉన్నాయన్న. అంటే కొత్తగా వచ్చే అప్కమర్స్ కి మీరేం చెప్తారు ఇండస్ట్రీలో రావాలంటే? అంటే మీలాగా అమర్దీప్ లాగా మీలాంటి సపోర్ట్ ఉండరు కదా, సో దానికి మీరేం చెప్తారు? బై. సో అంటే సపోర్ట్ విషయం పక్కన పెడతారంటే నేను అమర్దీప్ కి మీరు సపోర్ట్ ఉన్నారు, సో మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఇంకా వేరే వాళ్ళకి రాదు కదా, కొత్తగా రావాలనుకునే వాళ్ళకి. అంటే అమర్ లాగా ప్యాషనేట్ గా ఉంటే తప్పగా మానస్ ఎవరైనా ఉంటారు, పక్కన సపోర్ట్ అనేది ఉంటుంది. అది ఇండస్ట్రీ నుంచి ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ గా నువ్వైనా సపోర్ట్ చేయొచ్చు, ఫాదర్ గా ఇంట్లో వాళ్ళైనా సపోర్ట్ చేయొచ్చు, సిస్టర్ గా బ్రదర్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నీ ప్యాషన్ నీ కన్విక్షన్ లో ఆ నిజాయితీ ఉండాలి. సో అది డెఫినెట్ గా ఏదో ఒక టైంలో ఏంటంటే అరే నేను ఫ్యామిలీని చూసుకోవాలి కదా, లేకపోతే నేను డబ్బులు సంపాదించుకోవాలి కదా, ఎక్కడో దగ్గర మన ప్యాషన్ నెగ్లెక్ట్ చేస్తాం. సో అది నెగ్లెక్ట్ చేయకుండా మీరు తప్పకుండా కంటిన్యూస్ గా ఎఫర్ట్ అనేది పెడుతూ ఉంటే చూసుకుంటాడు, డెఫినెట్ గా చూసుకుంటాడు. సో ఇంకొకటి ఇది అడగకూడదు, బట్ సోషల్ మీడియాలో కొన్ని రోజులు బాగా సర్క్యులేట్ ఒక వార్త బాగా వైరల్ అయిందన్న. అంటే మీ వైఫ్ కి మీకు డైవర్స్ అయినట్టుగా కొన్ని బాగా, సో అది రియలా ట్రూ లేకపోతే ఫేకా? ఇట్స్ నాట్ ట్రూ అట్ ఆల్. చూస్తూ ఉంటారు ఇలాంటి వార్తలు మీరు? లేదండి, అసలు నేను పట్టించుకోను అలాంటివి. బికాస్ అవి నిజం కానప్పుడు దాని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సో అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ అలాంటివి తప్ప ఇవన్నీ నార్మల్ గా చేస్తుంటారు. ఎవ్రీబడి నోస్. ఇప్పుడు అందరికి ఇప్పుడు అది అంత